అన్ని రెడీగా పవన్ నుండి మూడేళ్ళు స్టార్ట్ ఈ 50 డే ఛాలెంజ్ లో డే 1 అంట అందులో టేస్ట్ లో ఎవరెస్ట్ మసాలా బాగుంది. ఏమని చెప్పరా క్రిస్మస్ స్పెషల్ నేనే పార్టీ ఇస్తాను అని చెప్పు. బర్త్డే పార్టీ దీన్ని మనం ఓకే కొద్దిసేపులో ఇది మనం తినబోతాం. దగ్గర పెట్టు కాదా ఫేస్ దగ్గరికి భోజనం బాగున్నా ఈ కోడికి ఆడ ఉంది పోనీ మునికి ఇవి రెక్కలంట మునికి కాళ్ళంట మోకాళ్ళు వింగ్స్ అంటే మోకాళ్ళు. వారానికి ఒకసారి ఇట్లా వారం ఒకసారి అయితే ఓకే. అవసరం కూడా వస్తుంది ఎప్పుడైతే నువ్వు పోతే ఇక్కడ మంగాపురం కనుక నేను ఎవరైనా పోలీసులు కూడా పని చేస్తాను. ఎన్ని గంటలకు బయలుదేరుతారా? 6 గంటలకి పూతపట్ల బయలుదేరుతాం. డాడీ ఫోన్ చేసి ఇంతమంది వస్తున్నారు పంపించి చెప్పినాడు. తిరుమలలో దర్శనం చేసుకుని చాలా కష్టం అని అవి తీసుకెళ్తున్నా. ఉప్పు రోజు అనేది ఎంతేనా మామూలు అన్ని రికార్డ్ అయిపోతాయి. నేను బండ్లో పోయి ఉన్నాడు పైగా మన ఇద్దరం విన్నావా? నేను వచ్చినాను కదా. అవునా ఐపీ సైడ్ హ్యాండ్ వాష్ ఉంది కదా. ఫీలింగా బాగుందంటే ఆకలి ఏమైనా తీరింది. నేను చెప్పిన రాదా బాగున్నా తినేద్దామా. అవునా ఎన్ని పీసులు తిన్నావా? ఏమైంది తిన్నావు? మోకాలు ఒకటి కరకాయ ఒకటి. ఓకే ఓకే నేను తిన్నానా
ఒక బాడీ పీస్ ఒక మోకాలు. కాదు రెక్క రెక్క ఓకే స్పైసీ ఉందా టేస్ట్ లో నెంబర్ 1 ₹5 హెచ్ ఎన్ని స్టార్లు ఇస్తావు టేస్ట్ కి 1 స్టార్. ఏందా తక్కువ చెప్తున్నావా గిన్నెలు కబాబ్ సెంటర్ లో తినిండొచ్చు సర్లే మీరు బీఫ్ కూడా తింటారా? బీ- బీఫ్ కూడా తింటారా? తింటావరా ఏంటండి తింటున్నారు మీరు? నేను మనుషులు నేను తింటాను. ఆవు గోమాత. ఆవులు ఎలా దేవుని ఎలా మేము తినాలనిపిస్తుంది మీకు? చికెన్ తినేదే సగం తప్పు, మళ్ళీ నువ్వు ఆవు బీఫ్ తింటాను అంటే మీరు తినరా సార్? మేము అలా చేయమండి. సరే సార్, ఇది నోట్ చేసుకో, మళ్ళీ చెప్తా. ఓకే సరే బా లే వీడియోటికి పోదు, నిధులు చేయడం సెటిల్ బిల్ ఉంటుంది. ఎవరంటున్నా దామల్ కుకింగ్స్ సెలబ్రిటీస్ సెలబ్రేటింగ్స్ ఓకే కుకింగ్స్. ఓకే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పురా. అవును ఇయర్ లో నువ్వు అడగాల్సింది ఇంకా చాలా ఉంది. ఇయర్ గురించి అడగలమా? నువ్వేమి నేర్చుకున్నావు, ఏమి అనుభవం, నీ అనుభవం ఏంది? క్వార్టర్కి వచ్చినాడు, అవునా ఒక బీర్ నుంచి ఒకటిన్నర బీర్. వాడి దాగే బీర్ నుంచి వేరే వాళ్ళ బీర్ గాని వచ్చినాడు. ఒకటి తాగే బీర్ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ బీర్ కూడా తాగేస్తా. అంత అప్డేటెడ్ అయిన అది నేర్చుకున్నాడు వాడు ఈ సంవత్సరంలో. మంచి అనుభవం బా. ఒకప్పుడు 90 తాగుతున్నాడు, ఇలా క్వార్టర్ తాగుతాడు. అవునునే చెప్పా ఉండేది చెప్పా ఏమైంది? ఈ విషయం అడిగినారు. జెన్యున్ గా ఉండాలి మన బిగ్ బాస్ లాగా. ఏం మాట్లాడవా? వాడికి మనం మందు పెట్టి వాడికి అన్ని చెప్తా అంటే వాడు అన్ని చెప్పాడు. పేమెంట్ అయిపోయిందా? లైక్ ఏం చేయాలా? తినాలో నాకు అర్థం కదా.